Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me, your Sharon ma'am. ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 2025 మార్చిలో జరగబోయే పబ్లిక్ ఎగ్జామ్స్ దృష్ట్యా ఈ వీడియో వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీడియోలో మనం మ్యాప్ పాయింటింగ్ యొక్క లొకేషన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. 2024 అంటే లాస్ట్ ఇయర్ నుండి 2015 వరకు గత సంవత్సరాలలో పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన మ్యాప్ పాయింటింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ మనం ఈ వీడియోలో కవర్ చేస్తాం. ఎందుకు ఇవి ఇంపార్టెంట్ అంటే మ్యాక్సిమం ఇందులో కూడా రిపీటెడ్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. చాలా మటుకు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి వస్తున్న పేపర్లో ఉన్న లొకేషన్స్ అన్నీ నేర్చుకుంటారు కాబట్టి మీకు ఒక అవగాహన అనేది కూడా ఉంటుంది. ఈ వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లైక్ 2024 అంటే జస్ట్ మనకి రీసెంట్ లాస్ట్ ఇయర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది చూద్దాం. 2 మార్క్స్కి డ్రా ద అవుట్లైన్ ఆఫ్ తెలంగాణ అండ్ లొకేట్ జోగులాంబ గద్వాల్. ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో చేశాను, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో తెలంగాణ మ్యాప్ అవుట్లైన్ ఈజీగా 4 స్టెప్స్లో చూడకుండా ఎలా డ్రా చేయాలనేది నేర్పించాను. ఒకసారి ఆ వీడియో క్లిక్ చేసి అది మీరు పేపర్లో ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తారు కదా ఈ వీడియోలో లాస్ట్ ప్రీవియస్ పేపర్స్లో చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ తెలంగాణ అవుట్లైన్ మ్యాప్ డ్రా చేయమని. ఓకే, సో ఇలా మీరు తెలంగాణ అవుట్లైన్ మ్యాప్ డ్రా చేసిన తర్వాత వాళ్ళు ఏ లొకేషన్ అడిగితే అది మీరు లొకేట్ చేయాలి. సో 2024 పేపర్లో జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ని లొకేట్ చేయమని అడిగారు. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్. సౌత్ సైడ్లో ఈ కార్నర్లో మనకి ఈ డిస్ట్రిక్ట్ ఉంటుంది. మీరు డాట్ పెట్టి ఇక్కడ ఈ ప్రాంతాన్ని లొకేట్ చేయాలి. ఇది 2 మార్క్స్కి వచ్చింది క్వశ్చన్. అండ్ 4 మార్క్స్కి ఏమో ఇండియా మ్యాప్, 6 మార్క్స్కి ఏమో వరల్డ్ మ్యాప్ని బేస్ చేసుకుని మనకి మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్స్ అడిగారు. అది నేర్చుకుందాం. సో ఫస్ట్లీ 4 మార్క్స్కి అడిగింది ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూడండి, కొంకన్ కోస్ట్, రివర్ కావేరి, స్టాండర్డ్ మెరీడియన్ ఆఫ్ ఇండియా, అరుణాచల్ ప్రదేశ్. ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ చాలా చాలా ఎక్కువసార్లు రిపీట్ అయింది. ఇవన్నీ మీరు చాలా కేర్ఫుల్గా వినండి. ఇక్కడ కోస్టల్ ఏరియాస్ గురించి తరచూ అడిగే అవకాశం చాలా ఎక్కువ. మీకు ఆల్రెడీ కోస్టల్ ఏరియాస్ గురించి అవగాహన ఉంది కదా. దిస్ ఇస్ కోరమండల్ కోస్ట్, నెక్స్ట్ నార్దర్న్ సర్కార్ కోస్ట్, ఇది వచ్చేసి ఉత్కల్ కోస్ట్, ఇటువైపున కూడా మలబార్ కోస్ట్, కొంకన్ కోస్ట్. ఓకే, సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో అంటే 2024 పేపర్లో మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి? లొకేట్ కొంకన్ కోస్ట్. ఇక్కడ మనకి ముంబై, కర్ణాటక ఈ ప్రాంతాలన్నీ ఉంటాయి చూడండి. దీన్ని, ఈ సముద్ర తీరాన్ని మనం కొంకన్ కోస్ట్ అంటాం. ఈ ప్లేస్ అంతా కూడా మీరు ఈ విధంగా షేడ్ చేసి మీరు ఇది లేబుల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రివర్ కావేరి. రివర్ కావేరి మనకి కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాల నుంచి ఫ్లో అవుతుంది. ఈ స్టేట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మ్యాప్లో రివర్ అడిగితే ఆ రివర్ ఫ్లోని మీరు చూపించాలి. ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది, ఏ సీలో ఇది మర్జ్ అయిపోతుంది, దాని యొక్క ఫ్లో చూపించాలి. అప్పుడే మీకు 1 మార్క్ అనేది వస్తుంది. సో రివర్ కావేరి 3 స్టేట్స్ నుంచి ఫ్లో అవుతుంది, కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో ఈ 3 రాష్ట్రాల నుంచి కూడా మనం ఈ రివర్ యొక్క ఫ్లోని ఈ విధంగా చూపించాలి. అండ్ ఫైనల్ ఇది బే ఆఫ్ బెంగాల్లో మర్జ్ అవుతుంది. నెక్స్ట్ స్టాండర్డ్ మెరీడియన్ 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో దీన్నే మనం స్టాండర్డ్ మెరీడియన్గా అంటున్నాం. అంటే మన దేశంలో పాస్ అవుతున్న ఈ మెరీడియన్ ఆధారంగానే మనకి టైం జోన్ అనేది నిర్ణయించబడింది. దాన్నే ఇండియన్ స్టాండర్డ్ టైం జోన్ అనేసి అంటాం, ఐఎస్టీగా పిలువబడుతుంది. అది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో. మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఈస్ 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్, స్టాండర్డ్ మెరీడియన్ అనేసి పిలుస్తాం. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఒక స్టేట్ అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, మన ఇండియా మ్యాప్కి నార్త్ ఈస్ట్ వైపున ఏదైతే ఈ వింగ్ ఉందో ఇక్కడ ఉన్న పెద్ద స్టేటే అరుణాచల్ ప్రదేశ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లొకేషన్, గుర్తుపెట్టుకోండి. నాతో పాటు మీరు ఒక మ్యాప్ ఇంకా పెన్సిల్ పెట్టుకుని నేను చెప్పే లొకేషన్స్ అన్నీ మీరు ఎగ్జాక్ట్గా అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయండి, మీకు అది ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వరల్డ్ మ్యాప్లో ఏమి ఇచ్చారనేది చూద్దాము. ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా బాగా వినిపిస్తుంది కదా, మన టాపిక్స్లో కూడా ఈ ప్రాంతం గురించి డిస్కస్ చేయబడింది కాబట్టి. ఇజ్రాయెల్, ప్యారిస్. ప్యారిస్ అంటే ఏంటి? ప్యారిస్ ఏ కంట్రీ యొక్క క్యాపిటల్? ఫ్రాన్స్. ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్. ఓకే, బ్లాక్ సీ, క్యూబా. ద సిటీ హ్యావింగ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. మీకు వరల్డ్ మ్యాప్లో 6 లొకేషన్స్ అంటే 6 మార్క్స్కి 6 లొకేషన్స్ అడిగినప్పుడు ప్రతిదీ డైరెక్ట్గా అడిగారు. ఇక్కడ 5 లొకేషన్స్ డైరెక్ట్గా అడిగారు, ఒక్కటి మాత్రం క్వశ్చన్ టైప్లో ఉంది. ఇక్కడ నేను ఏదైతే రెడ్ కలర్లో రాసానో
ఇది క్వశ్చన్ పేపర్లో లేదు. దీనికి ఆన్సర్ మనమే కనుక్కొని దాన్ని లొకేట్ చేయాలి. వాళ్ళు అడిగింది ఏంటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడుంది, ఆ సిటీని లొకేట్ చేయమన్నారు. అది ఎక్కడుందంటే నెదర్లాండ్స్లోని హేగ్ అనే ప్రాంతంలో ఉంది. సో మనం ఈ ప్రాంతాన్ని లొకేట్ చేయాలి. సో దీస్ ఆర్ ద లొకేషన్స్. నౌ లెట్ us లొకేట్ ఇట్. ఇది నార్త్ అమెరికా కాంటినెంట్, ఇది సౌత్ అమెరికా కాంటినెంట్. ఈ 2 కాంటినెంట్స్కి మధ్య మనకి ఇక్కడ కొన్ని గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో ఒక పొడవాటి ఐలాండ్ కనిపిస్తుంది చూడండి, దీన్నే క్యూబా అంటారు. ఏంటిది? క్యూబా. దిస్ ఈస్ క్యూబా. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, చాలా రిపీట్ అయిన క్వశ్చన్. నెక్స్ట్ ప్యారిస్ వచ్చేసి ఫ్రాన్స్ క్యాపిటల్ అని చెప్పాను కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ప్యారిస్. పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ప్యారిస్ కాబట్టి దాని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది ప్యారిస్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉన్న ప్లేస్ ఏంటి? నెదర్లాండ్స్. సో ప్యారిస్ పక్కన ఇక్కడ జర్మనీకి దగ్గరగా ఉన్న ప్రాంతమే నెదర్లాండ్స్. దిస్ ఈస్ హేగ్. ఓకే, నెక్స్ట్ బ్లాక్ సీ అడిగారు. సీస్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను కాంటినెంట్స్, సీస్, ఓషన్స్ వీటికి సంబంధించి సెపరేట్ మ్యాప్ పాయింటింగ్ వీడియోస్ నేను చేస్తాను. ప్రజెంట్ ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి ఎక్కువ రిపీట్ అవుతున్నాయి కాబట్టి. మన వరల్డ్లో మిడిల్లో అంటే వరల్డ్కి మధ్యంగా కనిపిస్తున్న ఇది వచ్చేసి మెడిటేరియన్ సీ. దానికి పైన ఇక్కడ ఉంది చూడండి, ఇది బ్లాక్ సీ. దిస్ ఈస్ బ్లాక్ సీ. అండ్ ఇజ్రాయెల్ అడిగారు. ఇజ్రాయెల్ వచ్చేసి ఫస్ట్ ఇజ్రాయెల్ కన్నా ముందు ఈజిప్ట్ లొకేషన్ గుర్తుపెట్టుకోండి. ఈజిప్ట్ ఆఫ్రికన్ కాంటినెంట్లోని ఒక కంట్రీ. ఓకే, చూడండి, ఇది నార్త్ వైపున ఎక్కడైతే సహారా డెజర్ట్ ఉంటుందో ఈ చివరన మనకు కనిపిస్తున్న దేశమే ఈజిప్ట్ దేశం. ఓకే, దిస్ ఈస్ ఈజిప్ట్. అండ్ ఈజిప్ట్కి కొంచెం పైన ఈజిప్ట్ బార్డర్లో ఉన్నదే ఇజ్రాయెల్. దిస్ ఈస్ ఇజ్రాయెల్. ఈజిప్ట్, ఇజ్రాయెల్ 2 కలిపి మీరు గుర్తుపెట్టుకోండి. ఈజిప్ట్కి బోర్డర్లో ఉన్న ఈ దేశాన్ని మనం ఇజ్రాయెల్ అంటాం. ఇక్కడ మీరు ఇజ్రాయెల్ని మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈజిప్ట్. ఓకే, అర్థమైంది కదా. ఈ విధంగా వరల్డ్ మ్యాప్లో మీరు లొకేషన్స్ని, ఈ స్టేట్స్ ఇంకా కంట్రీస్ని లొకేట్ చేయడం నేర్చుకోవాలి. సో ఇప్పుడు 2023లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. సేమ్ 2024లోని మ్యాప్ డ్రా చేయమని అడిగారు, తెలంగాణ మ్యాప్. ఈవెన్ 2023లో కూడా అవుట్లైన్ డ్రా చేయమని అడిగారు. ఇక్కడ మనకి ఏమీ లొకేట్ చేయమని చెప్పలేదు, ఓన్లీ అవుట్లైన్ డ్రా చేయమని చెప్పారు. చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వీడియో చేశాను చాలా డీటెయిల్డ్గా ఎలా ఈజీగా డ్రా చేయాలని. ఆ వీడియో చూసి మీరు చూడకుండా డ్రా చేసి మీకు వచ్చిందా లేదా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇది 2 మార్క్స్కి పక్కా వచ్చే అవకాశం ఉంది, బాగా ప్రిపేర్ అవ్వండి. ఈవెన్ ఇండియా అవుట్లైన్ కూడా ప్రాక్టీస్ చేయండి. దానికి సంబంధించిన వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను ఇండియా మ్యాప్ ఎలా డ్రా చేయాలో కూడా చేసి వీడియో చేస్తాను. నెక్స్ట్ 4 మార్క్స్కి ఇక్కడ వరల్డ్ మ్యాప్ అడిగారు. 2024 పేపర్లో 4 మార్క్స్కి ఇండియా మ్యాప్, 6 మార్క్స్కి వరల్డ్ మ్యాప్ లొకేషన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ వైస్ వర్సా, అంటే ఎలా అయినా అడిగే అవకాశం ఉంటుంది. అందుకే మీరు వరల్డ్ మ్యాప్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ నేర్చుకోవాలి, ఇండియా మ్యాప్లోని కూడా నేర్చుకోవాలి. వరల్డ్ మ్యాప్లో మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం. వాషింగ్టన్, జపాన్, కాంగో, ఇటలీ. ఈ లొకేషన్స్ని ఒకసారి లొకేట్ చేద్దాం. వాషింగ్టన్ ఎక్కడ మార్క్ చేయాలి మనం? యుఎస్ఏలో ఈ లొకేషన్లో మార్క్ చేయాలి. దిస్ ఈస్ వాషింగ్టన్. నెక్స్ట్ ఇటలీ. మనకి వరల్డ్ మ్యాప్లో సెంటర్లో యూరోప్ కాంటినెంట్ దగ్గర మీరు ఇటలీని వెతకాల్సి ఉంటుంది. అండ్ ఇది చాలా ఈజీ లొకేషన్, ఎందుకంటే ఇటలీ ఎప్పుడు ఒక బూట్ షేప్లో, ఒక లాంగ్ షూ షేప్లో ఉంటుంది. గమనించండి, ఇది ఒక షూలా ఉంది కదా, ఇదే ఇటలీ. దిస్ ఈస్ ఇటలీ. ఈ టోటల్ ఇటలీలో ఎక్కడ మార్క్ చేసినా కూడా మార్క్ అయితే వస్తుంది. సో దిస్ ఈస్ ఇటలీ. మీరు ఒక డాట్ని పెట్టి ఇది ఇటలీగా మార్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాంగో. కాంగో వచ్చేసి ఆఫ్రికాలోని ఒక కంట్రీ. కాంగో అనేది ఆఫ్రికా సదరన్ పార్ట్లో ఇక్కడ లొకేట్ అయి ఉంది. ఓకే, జపాన్. వరల్డ్ వార్ 2 కాంటెక్స్ట్లో మనం జపాన్ హిరోషిమా, నాగసాకి పైన జరిగిన బాంబ్ అటాక్స్ గురించి తెలుసుకున్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్. సో ఇక్కడ కంప్లీట్ ఈస్ట్ వైపుగా, ఓకే, కంప్లీట్ ఈస్ట్ వైపుగా ఇది సౌత్ కొరియా, నార్త్ కొరియా. దీని పక్కగా ఉన్న ఈ ఐలాండ్ కంట్రీ ఇది మొత్తం కూడా జపాన్. ఇదే జపాన్. ఇక్కడ మీరు జపాన్ని మార్క్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద వరల్డ్ మ్యాప్. ఇప్పుడు ఇండియా మ్యాప్కి సంబంధించి 6 మార్క్స్కి ఇండియా మ్యాప్ అడిగారు. ఏమేమి అడిగారో చూద్దాం. మాల్వా ప్లాటో, రివర్ గోదావరి, సర్కార్ కోస్ట్. 2024లో కూడా ఒక కోస్టల్ ప్లేన్ అడిగారు, అక్కడ కొంకన్ కోస్ట్ అడిగారు, ఇక్కడ సర్కార్ కోస్ట్ అడిగారు. అంటే మీరు ఉన్న కంప్లీట్ 6 కోస్టల్ ఏరియాస్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ద స్టేట్ విత్ లోయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. లోయెస్ట్ డెన్సిటీ ఉండేది ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో. మీకు చెప్పాను అరుణాచల్ ప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ లొకేషన్ అని. ఇంకా చండీగఢ్, బీహార్. ఇవి ఎక్కడెక్కడ లొకేట్ చేయాలో
తెలుసుకుందాం. మీకు చెప్పాను కదా 6 మార్క్స్‌కి మ్యాప్ పాయింటింగ్ అడిగినప్పుడు 5 డైరెక్ట్‌గా అడిగి ఒక్కటి మాత్రం క్వెషన్ రూపంలో అడుగుతారు. దానికి మీరు ఆన్సర్‌ని ఫైండ్ ఔట్ చేసి అప్పుడు లొకేషన్‌ని ఫైండ్ ఔట్ చేసి మార్క్ చేయాలి. ఓకే. నౌ లెట్ us లుక్ అబౌట్ ద ఇండియా మ్యాప్. చండీగఢ్ ఎక్కడ ఉంటుంది? చండీగఢ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని యొక్క క్యాపిటల్? పంజాబ్ ఇంకా హర్యానాకి జాయింట్ క్యాపిటల్‌గా చండీగఢ్ మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా అది ఒక యూనియన్ టెరిటరీ కూడా. సో, ఇక్కడ మనం చండీగఢ్‌ని లొకేట్ చేయాలి. సో, ఎగ్జాక్ట్‌లీ ఇది మన ఇండియా మ్యాప్ అయితే ఇది మీరు నెక్‌గా భావిస్తే ఇక్కడ మనం చండీగఢ్‌ని లొకేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బీహార్. ఇదంతా కూడా ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్‌కి రైట్ సైడ్‌న ఉన్న ప్రాంతమే బీహార్. దిస్ ఈస్ బీహార్. మాల్వా ప్లాటో. ప్లాటో అంటే మీకు తెలుసు దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ల్యాండ్ ఫామ్. ప్లాటోస్‌కి సంబంధించి అన్నీ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే నేను మీకు ఒక మ్యాప్ కూడా ప్రొవైడ్ చేశాను. కమింగ్ స్లైడ్స్‌లో ఉంటుంది. అది మీరు పాజ్ చేసుకొని లేదా స్క్రీన్ షాట్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఏ ప్లాటో అయినా అడిగే అవకాశం ఉంది. మాల్వా ప్లాటో వచ్చేసి మనకి మిడిల్ ఆఫ్ ద ఇండియాలో ఇక్కడ కనిపిస్తుందనమాట. ఇదంతా మీరు ఈ విధంగా షేడ్ చేయొచ్చు లేదా డాట్స్ పెట్టొచ్చు. ఓకే. షేడ్ లేదా డాటింగ్ చేసి మీరు మాల్వా ప్లాటో అని చెప్పి దీన్ని మార్క్ చేయాల్సి ఉంటుంది. రివర్ గోదావరి యాజ్ యూజువల్ ఇందాక మీకు చెప్పినట్టు రివర్స్ గురించి అడిగినప్పుడు దాని యొక్క ఫ్లో చూపించాలి. స్టేట్స్ చూపించినట్టు డాట్ పెట్టేసి దిస్ ఇస్ రివర్ గోదావరి, రివర్ కృష్ణ అట్లా మార్క్ చేయకూడదు. అది ఎక్కడి నుంచి ఎటు ఫ్లో అవుతుంది, ఈస్ట్ నుంచి వెస్ట్‌కా, వెస్ట్ నుంచి ఈస్ట్‌కా అని దాని ఫ్లో చూపించాలి. ఇక్కడ మనకి మహారాష్ట్ర నుండి నాసిక్ అనే ప్రాంతం నుండి గోదావరి రివర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం యొక్క గోదావరి ఫ్లోని చూపించాలి. సో, ఇది బే ఆఫ్ బెంగాల్లో ఇక్కడ మర్జ్ అవుతుంది. ఇలా మనం కరెక్ట్‌గా గోదావరి లొకేషన్‌ని లొకేట్ చేయాలి. మీరు కావాలితే స్క్రీన్ షాట్ తీసుకుని లేదా పాజ్ చేసుకుని మీ మ్యాప్‌లో మీరు ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సర్కార్ కోస్ట్. ఇందాక ఆల్రెడీ చెప్పాను. మనం కోస్టల్ ఏరియాస్ గురించి నేర్చుకుంటున్నప్పుడు సర్కార్ కోస్ట్ చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లెంత్ అంతా కూడా ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్. ఇదంతా కూడా మనకి సర్కార్ కోస్ట్‌గా పిలువబడుతుంది. నార్దర్న్ సర్కార్స్ అని కూడా అంటారు లేదా సర్కార్ కోస్ట్ అని కూడా అంటారు. ఓకే. అరుణాచల్ ప్రదేశ్ ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో ఒక స్టేట్ అరుణాచల్ ప్రదేశ్. దిస్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ 2022లో మ్యాప్‌కి సంబంధించి ఏం క్వెషన్స్ అడిగారో చూద్దాం. 2022లో 4 మార్క్స్‌కి అడిగారు. 8 మార్క్స్‌కి ఆప్షన్ ఉందన్నమాట. ఇది లేదా ఇదైనా మార్క్ చేయాలి. సో, ఏంటో చూద్దాము. డ్రా ద అవుట్‌లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ లొకేట్ ఎనీ 2 బౌండరీ స్టేట్స్. ఈ సంవత్సరం కూడా మీకు తెలంగాణ మ్యాప్ డ్రా చేయండి అని చెప్పేసి ఏదైనా ఒక డిస్ట్రిక్ట్‌ని లొకేట్ చేయమని అడగచ్చు లేదా బౌండరింగ్ స్టేట్స్‌ని లొకేట్ చేయమని కూడా అడగచ్చు. మరి 2022లో ఎలా అడిగారు? మీరు అవుట్‌లైన్ డ్రా చేయండి. ఇంకా దాని యొక్క బౌండరింగ్ స్టేట్స్ చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ గురించి అడిగారు. ఇక్కడ మీరు చూడండి ఈజీగా అర్థమవుతుంది. ఇది తెలంగాణ కదా! దిస్ ఈస్ తెలంగాణ. మరి తెలంగాణ చుట్టుపక్కల ఉన్న నైబరింగ్ తెలంగాణ చుట్టుపక్కల ఉన్న నైబరింగ్ అంటే బౌండరీ స్టేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక. సో, ఇక్కడ మనం ఏవైనా 2 అడిగారు కాబట్టి ఇటువైపున వెస్ట్ వైపున కర్ణాటక ఉంది అండ్ ఇక్కడ సౌత్ వైపున ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇలా 2 బౌండరీస్ లొకేట్ చేసి మీరు ఈ అవుట్‌లైన్ డ్రా చేస్తే మనకి 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఇది ఆల్రెడీ మ్యాప్ వీడియో చేశాను ఎలా డ్రా చేయాలో చూడండి. నెక్స్ట్ ఇండియా మ్యాప్‌లో ఏం అడిగారో చూద్దాం. 8 మార్క్స్‌కి ఇండియా మ్యాప్‌లో లొకేషన్స్ అడిగారు. వరల్డ్ మ్యాప్‌లో కూడా అడిగారు. ఇక్కడైతే చాయిస్ ఉంది కానీ ప్రెజెంట్ మనకి చాయిస్ ఉండదు. అందుకే మీరు బాగా నేర్చుకోండి. హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరీస్. నీలగిరీస్‌లో అత్యంత ఎత్తైన శిఖరం ఏంటి? దొడ్డబెట్ట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ దొడ్డబెట్ట పీక్ అనేది. ఓకే. ఇది తమిళనాడులోని ఊటీ దగ్గరలో ఉంటుంది. 8652 ఫీట్ హైట్‌లో ఉంటుందన్నమాట సీ లెవెల్ నుండి. ఛోటా నాగ్పూర్ ప్లాటో. ముందు సంవత్సరంలో 2023లో మాల్వా ప్లాటో గురించి అడిగారు. 2022లో చోటానగర్ ప్లాటో గురించి అడిగారు. అంటే ఖచ్చితంగా ఒక క్వెషన్ ప్లాటోస్ గురించి ఉంటుందన్నమాట. డెక్కన్ ప్లాటో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. హర్యానా బ్రహ్మపుత్ర రివర్. ప్రతి మ్యాప్‌లో ఒక రివర్ అడుగుతున్నారు. కృష్ణ చూసాం, కావేరీ లొకేషన్ చూసాం, ఇప్పుడు బ్రహ్మపుత్ర, గంగా ఇవన్నీ ప్రతి రివర్ యొక్క ఫ్లో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది కన్ఫర్మ్‌గా. 8 మార్క్స్ మ్యాప్ చూడండి. లైక్ ఈజిప్ట్ ఆల్రెడీ ఇందాక కూడా చూసాం. మోస్ట్ రిపీటెడ్ అనమాట ఈజిప్ట్. జపాన్ ఆల్సో రిపీటెడ్. ద కంట్రీ విచ్ హ్యాస్ ఫ్యాసిజం. ఇది మీరు వరల్డ్ బిట్వీన్ ద వరల్డ్ వార్స్ అనే లెసన్లో నాజిజం గురించి ఫ్యాసిజం గురించి తెలుసుకున్నాం. నాజిజం పుట్టింది జర్మనీ అనే దేశంలో. ఫ్యాసిజం కూడా అలాంటి అగ్రెసివ్ నేషనలిస్టిక్ బిలీఫ్స్ ఉన్న కంట్రీ. ఇది ఎక్కడ పుట్టిందంటే ఇటలీలో. సో, దీనికి ఆన్సర్ ఏంటి? ఇటలీ. మనం ఇటలీని మార్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చైనా. ఇప్పుడు వీటి యొక్క లొకేషన్స్ నేర్చుకుందాం.
సో దిస్ ఈస్ ఇండియా మ్యాప్. హర్యానా ఇక్కడ ఉంటుంది. దిస్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ హర్యానా. దొడ్డబెట్ట పీక్ తమిళనాడు ఎక్కడ ఉంటుందో చూసుకోండి. సో ఇక్కడ తమిళనాడు ఇంకా కేరళ రెండిటికి సరిహద్దుగా ఉండే ప్రాంతంలో మనకి నీలగిరి పర్వతాల్లో దొడ్డబెట్ట పీక్ కనిపిస్తుంది. ఇది చాలా హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరి. ఇది చాలా 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 ఇంపార్టెంట్, బాగా నేర్చుకోండి. నెక్స్ట్ ఇది చోటా నాగ్పూర్ ప్లాటో. ఇందాక మనం ఇక్కడ మాల్వా ప్లాటోని గుర్తించాం, సరిగ్గా మిడిల్లోనే సెంటర్ వైపు. కానీ ఎక్కడైతే మనకి జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్లేస్లో మనకి చోటా నాగ్పూర్ ప్లాటో కనిపిస్తుంది. ఈ ప్లాటోలో మినరల్స్ చాలా అధికంగా ఉంటాయి. ఓకే, ఈ ప్లాటోని మీరు షేడ్ చేసి లేదా ఇలా లైన్స్ లేదా డాట్స్ పెట్టి ఎంతవరకు ఉందో ఇదంతా కూడా లొకేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్ అడిగారు కదా. బ్రహ్మపుత్ర రివర్ అనేది మనకి హిమాలయాల నుండి ఆరిజినేట్ అయి ప్రవహిస్తూ వచ్చి మనకి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. అందుకే దీని యొక్క ఫ్లో మనం ఇక్కడ హిమాలయాస్ నుంచి చూపిస్తాం. ఇలా అరుణాచల్ ప్రదేశ్ నుండి ఈ విధంగా ఇక్కడ మనకి ఓషన్లో మిక్స్ అవుతుంది. దిస్ ఈస్ బ్రహ్మపుత్ర రివర్. ఎప్పుడు రివర్స్ అడిగినా ఖచ్చితంగా దాని యొక్క ఫ్లో ఇలా లైన్స్ గీసి మీరు రిప్రజెంట్ చేయాలి, ఊరికే డాట్ పెట్టకూడదు. ఓకే, నెక్స్ట్ మ్యాప్. ఇందాక మీకు చెప్పాను కదా ప్లాటో మ్యాప్ ప్రొవైడ్ చేస్తానని. దీంట్లో అన్ని ప్లాటోస్ ఉన్నాయి చూడండి. ఇది మాల్వా ప్లాటో, చోటానగర్ ప్లాటో, ఇంకా డెక్కన్ ప్లాటో. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. వీటిలో ఏదైనా ఒకటి అడిగే అవకాశం ఉంది. డెక్కన్ ప్లాటో అని అడిగితే ఖచ్చితంగా మీరు సౌత్ ఇండియాలో ఈ భాగంలో మొత్తం ట్రయాంగులర్ షేప్లో ఉండేదే డెక్కన్ ప్లాటో. దీన్ని గుర్తించాలి. తెలంగాణ ప్లాటో అంటే తెలంగాణ స్టేట్ ఉన్న ప్రాంతంలో మీరు తెలంగాణ ప్లాటోని రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ దండకారణ్య ప్లాటో, బగ్దేల్ఖండ్ ప్లాటో, బుందేల్ఖండ్ ప్లాటో, ఇది కర్ణాటక ప్లాటో. ఇదంతా కూడా పీఠభూమి అనమాట. సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కూడా ప్లాటో పీఠభూమి ఉంటుంది ఇక్కడంతా. షిల్లాంగ్ ప్లాటో. సో ఇది ఈ మ్యాప్ అంతా కూడా ఇందులో ఉన్న లొకేషన్స్ అన్ని ఈ ప్లాటోస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వరల్డ్ మ్యాప్లో అడిగిన లొకేషన్స్ చూద్దాం. జపాన్ ఇందాక ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. కంప్లీట్ ఈస్ట్ వైపున మనకి ఇక్కడ జపాన్ అనేది కనిపిస్తుంది. సో సముద్రంలో ఉన్న ఈ ఐలాండ్ కంట్రీ ఏదైతే ఉందో ఇదంతా కూడా జపాన్. నెక్స్ట్ ఇండియాకి నార్త్కి అతిపెద్ద దేశంగా ఏదైతే కనిపిస్తుందో చాలా పెద్దగా, ఇదే చైనా. దిస్ ఈజ్ చైనా. ఇండియా పైన నేపాల్ ఉంటుంది, నేపాల్ పైన చైనా. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇండియాకి బౌండరింగ్ కంట్రీ కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఇస్ చైనా, చాలా పెద్ద ఏరియాలో ఉంటుంది. ఈజిప్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఆఫ్రికన్ కాంటినెంట్లో ఒక కంట్రీ ఈజిప్ట్. ఇది ఈజిప్ట్కి బోర్డర్లో ఉండి, అంటే ఈజిప్ట్ని బోర్డర్ షేర్ చేసుకుంటున్న ఈ కంట్రీయే ఇజ్రాయెల్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇటలీ గురించి ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇది కూడా రిపీటెడ్. చూసారా, బూట్ షేప్లో, షూ షేప్లో ఏదైతే ఉందో ఈ దేశమే ఇటలీ. అర్థమైందా? నెక్స్ట్ 2019 పేపర్లో, అంటే 2019లో పేపర్ 1 పేపర్ 2 అని ఉండేది. ఆ ఇయర్స్లో 2 పేపర్స్ నుంచి కూడా నేను కవర్ చేస్తాను, అది చూద్దాం. 2019లో 4 మార్క్స్కి ఇండియా మ్యాప్ ఆల్ చాయిస్ ఉందన్నమాట. ఇక్కడ 4 మార్క్స్కి ఇవైనా లొకేట్ చేయొచ్చు. అసలు ఏం లొకేషన్స్ ఇచ్చారని తెలుసుకుందాం. కేరళ ఉదగమండలం ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఊటీ ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. వన్ ఆఫ్ ద హిల్ స్టేషన్. గుర్తుంది కదా మీకు, ఉదగమండలం అని ఊటీని అంటారు. ఇక్కడ ఉదగమండలం అనగానే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అది ఊటీ అని గుర్తు రావాలి. సర్కార్ కోస్ట్ ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లైన్ ఏదైతే ఉందో అదంతా కూడా సర్కార్ కోస్ట్గా పిలువబడుతుంది. ఏ రివర్ ఆరిజినేట్స్ ఇన్ మానసరోవర్లో ఆరిజినేట్ అవుతున్న రివర్ ఏంటంటే ఇండస్ రివర్. నెక్స్ట్ 37 degrees 6 నార్త్ లాటిట్యూడ్ని లొకేట్ చేయమంటున్నారు. సారీ, ఇది లాటిట్యూడ్. ఓకే, లాటిట్యూడ్ని లొకేట్ చేయాలి. నైనిటాల్ ఎక్కడుందో లొకేట్ చేయాలి. సత్పురా రేంజెస్, ఈ హిల్స్ ఎక్కడున్నాయో లొకేట్ చేయాలి. హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియాలో ఉన్న హైయెస్ట్ పీక్ అనైముడి పీక్. ఓకే, సౌత్ ఇండియా మొత్తంలో అడిగితే అనైముడి పీక్. సో నీలగిరిస్లో అది మనకి దొడ్డబెట్ట పీక్ అనమాట. ఈ అనైముడి పీక్ మనం లొకేట్ చేయాలి. చూద్దాం. ఈ అనైముడి పీక్ వెస్టర్న్ ఘాట్స్లో కేరళలోని ఇడుక్కి డిస్టిక్లో ఉంటుంది. 8842 feet అబోవ్ ద సీ లెవెల్ మనకి ఈ పీక్ అనేది ఉంటుంది. పీక్ అంటే శిఖరం, పెద్ద కొండ, పర్వతం లాగా. నెక్స్ట్ ఈ మ్యాప్ గమనించండి. దిస్ ఈజ్ కేరళ. మీకు బాగా తెలుసు అనుకుంటా కేరళ ఎక్కడ అనేది. ఓకే, కేరళ. అండ్ దిస్ ఈస్ ఊటీ. మనకి ఇక్కడ తమిళనాడు ఉండే ప్రాంతంలో ఊటీ అనేది కనిపిస్తుంది.
అండ్ కేరళ ఇంకా తమిళనాడు ఈ బోర్డర్లో మనకి అనైముడి పీక్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లొకేషన్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉన్న ఈ ప్రాంతం మొత్తం ఈ కోస్టల్ లైన్ అంతా కూడా మీరు ఈ విధంగా షేడ్ చేసి చాలా లైట్గా ఇలా నేను ఎలా అయితే షేడ్ చేస్తానో మీరు అట్లా షేడ్ చేసి మార్క్ చేయాల్సి ఉంటుంది ఏమని సర్కార్ పోస్ట్. ఇంకా ఇండియాకి మిడిల్లో మధ్యప్రదేశ్ ఎక్కడైతే ఉందో ఎగ్జాక్ట్లీ మిడిల్లో మనకి సత్పురా రేంజెస్ ఉంటాయి. ఇవి రేంజెస్ కాబట్టి ఇలా హిల్ షేప్ డ్రా చేసి మీరు మార్క్ చేయొచ్చు. ఇట్లా డ్రా చేసి కింద రాయాలి, మెన్షన్ చేయాలి ఇది సత్పురా రేంజెస్ అని చెప్పి. నెక్స్ట్ నైనిటాల్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఉత్తరాఖండ్ని ఉత్తరాంచల్ అని కూడా అంటారు. ఇదే ఉత్తరాఖండ్. ఓకే, ఈ షేప్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఉత్తరాఖండ్. ఇక్కడే మనకి నైనిటాల్ అనే ప్లేస్ ఉంది. ఓకే, నెక్స్ట్ రివర్ ఇండస్ యొక్క ఫ్లో చూద్దాం. రివర్ ఇండస్ ఇక్కడ హిమాలయాల్లో మానసరోవర్ అనే ప్రాంతంలో ఆరిజినేట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అండ్ మన కంట్రీలో జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ప్రవహిస్తూ అలాగే పాకిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో ప్రవహిస్తూ అరేబియన్ సీలో మర్జ్ అవుతుంది. దిస్ ఈస్ రివర్ ఇండస్ ఫ్లో. ఈ ఫ్లో మొత్తం మీరు చూపించాలి రివర్ ఇండస్ అని వస్తే. ఓకే, దిస్ ఈస్ రివర్ ఇండస్. నెక్స్ట్ ఈ మ్యాప్లో మీకు మౌంటైన్ రేంజెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది కూడా పాజ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి అన్ని. 37 degrees 6 minutes నార్త్ లాంగిట్యూడ్ ఎక్కడుందో మనం గుర్తించాలి. మీకు టెక్స్ట్ బుక్లో ఒక మ్యాప్ ప్రొవైడ్ చేశారు. ఈవెన్ ఆ మ్యాప్లో కూడా మీకు మనకి ఇదిగోండి ఈ లాంగిట్యూడ్ 37 degrees 6 minutes లాంగిట్యూడ్ ఇంకా లాంగిట్యూడ్నల్ ఎక్స్టెంట్ అనమాట. అంటే ఇండియా నార్త్ నుండి సౌత్ వరకు ఈ లాంగిట్యూడ్నల్ ఎక్స్టెంట్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ లాంగిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఈ డైరెక్షన్లో ఈ లాంగిట్యూడ్ అనేది పాస్ అవుతుంది. కరెక్ట్గా నార్త్ నుంచి సదరన్ టిప్ వరకు స్ట్రైట్గా ఒక లైన్ పాస్ అవుతుంది చూడండి. దీన్నే మనం 37 degrees 6 minutes నార్త్ లాంగిట్యూడ్ అనేది చెప్తున్నాం. ఈ మ్యాప్లో కూడా మీకు ప్రొవైడ్ చేశాను చూడండి. దిస్ ఈస్ నార్త్ లాంగిట్యూడ్. లెట్ us అండర్స్టాండ్ అబౌట్ 2019 పేపర్లో మనకి ఎటువంటి మ్యాప్ క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. ఇక్కడ 4 మార్క్స్కి వరల్డ్ మ్యాప్ అడగడం జరిగింది. దీంట్లో మనకి చాయిస్ ఉంది. 2019 పేపర్ అది, ఇప్పుడు కాదు. ఓకే, పోర్చుగల్, ఈజిప్ట్ చాలాసార్లు రిపీట్ అయింది చూసారా. ఇండియా వెరీ ఈజీగా లొకేట్ చేయొచ్చు మీరు. కంట్రీ అనౌన్స్డ్ న్యూ డీల్ అనౌన్స్ చేసిన కంట్రీ ఏది అంటే యుఎస్ఏ. సో ఫ్రాంక్లిన్ డి రూజవెల్ట్ వాజ్ ఎయిమ్డ్ ఎట్ అడ్రెసింగ్ ద ఎకనామిక్ ఛాలెంజెస్. గ్రేట్ డిప్రెషన్ అప్పుడు 1930sలో న్యూ డీల్ అనేది అనౌన్స్ చేశారు. అది యుఎస్ఏలో జరిగింది. సో దీనికి మనం యుఎస్ఏని మార్క్ చేయాల్సి ఉంటుంది. ఆర్ చైనా, ఇంగ్లాండ్, అంగోలా ఆఫ్రికన్ కంట్రీ. ద కంట్రీ కన్సిడర్డ్ యాజ్ ప్రామిస్డ్ ల్యాండ్ బై ద జూస్కి ప్రామిస్ చేయబడిన ల్యాండ్గా ఏ ల్యాండ్ని ఏ కంట్రీని అంటారు అంటే ఇజ్రాయెల్. ఓకే, ఇజ్రాయెల్ కూడా మనకి చాలాసార్లు వచ్చింది. ఇది కూడా బాగా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటి యొక్క లొకేషన్స్ ఎక్కడో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ఏ. ఈ రెండు ప్రాంతాలు కూడా యుఎస్ఏ. మనకి యుఎస్ఏని మార్క్ చేయమని క్వశ్చన్ వస్తే మీరు ఇక్కడ ఇంకా ఇక్కడ ఈ రెండు ప్రాంతాల్లో దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్ బోత్ ఆర్ యుఎస్ఏ. నెక్స్ట్ పోర్చుగల్. ఇది యూరోపియన్ కాంటినెంట్ కదా. ఈ యూరోపియన్ కాంటినెంట్లో ఇక్కడ ఈ టిప్లో మనకి ఏదైతే కనిపిస్తుందో ఇదే పోర్చుగల్. ఓకే, దిస్ ఈజ్ పోర్చుగల్. ఇక్కడ మీరు పోర్చుగల్ని మార్క్ చేయాలి. ఇంగ్లాండ్ ఒక ఐలాండ్ కంట్రీ. బ్రిటన్ మార్క్ చేయమన్నా, లండన్ మార్క్ చేయమన్నా, ఇంగ్లాండ్ మార్క్ చేయమన్నా ఇక్కడ మార్క్ చేస్తే అది కరెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఇంగ్లాండ్. దిస్ ఈజ్ ఈజిప్ట్ చాలాసార్లు రిపీట్ అయింది కదా. ఓకే, ఆఫ్రికాలో ఇక్కడ మనకు కనిపిస్తున్న కంట్రీ ఈజిప్ట్. అండ్ దానికి ఆనుకుని దాని యొక్క బౌండరీ దగ్గర ఉన్న కంట్రీ ఇజ్రాయెల్. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ హియర్ ఇండియా చాలా ఈజీగా గుర్తించవచ్చు కదా, ఇది మన దేశం కాబట్టి. ఓకే, దిస్ ఈస్ ఇండియా. అండ్ ఇండియా పైన నార్త్ డైరెక్షన్లో మనకు కనిపిస్తున్న ఈ పెద్ద కంట్రీయే చైనా. దీని లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2017 పేపర్లో ఏం అడిగారో చూద్దాం. 4 మార్క్స్కి పెనిన్సులార్ రివర్ అడిగారు. సో పెనిన్సులార్ రివర్ అంటే పెనిన్సులార్ ప్లాటోలో ఫ్లో అవుతున్న కృష్ణ, కావేరి, గోదావరి ఇవన్నీ పెనిన్సులార్ రివర్స్లోకి వస్తాయి. అందులో ఒకటి మార్క్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం గోదావరి చేస్తున్నాం. ముంబై, హిమాలయన్ మౌంటైన్స్ ఎక్కడో చూపించాలి, సర్కార్ కోస్ట్ ఎక్కడో చూపించాలి. సర్కార్ కోస్ట్ చూడండి ఎన్నిసార్లు రిపీట్ అయిందో. వింధ్యా మౌంటైన్స్, చెన్నై. సమ్మర్ రిసార్ట్గా ఊటీని పిలుస్తారు, తమిళనాడులో ఉంది. ఊటీని మార్క్ చేయాలి. ఊటీ ఉదగమండలం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్ని కూడా మార్క్ చేయాలి. సో నౌ ఫస్ట్లీ చూడండి, ఇక్కడ మనకి తమిళనాడులో కనిపిస్తున్న ఈ ప్రాంతం ఊటీ. ఇక్కడ ఊటీని మార్క్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ చెన్నై. తమిళనాడులో ఆంధ్ర ఇంకా తమిళనాడుకి బోర్డర్గా ఉండే ఈ ప్లేస్లో మనకి చెన్నై కనిపిస్తుంది. దిస్ ఈజ్ చెన్నై. అండ్
ఆంధ్రప్రదేశ్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఉండే ఈ ప్రాంతం అంతా కూడా మీరు సర్కార్ కోస్ట్గా గుర్తించాలి. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేయండి. రివర్ గోదావరి కూడా బాగా ప్రాక్టీస్ చేయండి, ఇందాక కూడా ఆల్రెడీ రిపీట్ అయింది. మహారాష్ట్రలో ఉండే ఈ ప్లేసే ముంబై. ముంబై ఇక్కడ ఉంటుంది. ఓకే, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్. హియర్ దర్ ఇస్ ముంబై. అండ్ సత్పురా రేంజెస్ ఇక్కడ మనం లొకేట్ చేసాం ఇందాక మిడిల్ ఆఫ్ ద కంట్రీలో. దానికి పైననే మనకి వింధ్య పర్వతాలు, వింధ్య రేంజెస్ ఉంటాయి. ఇవి కూడా మనం హిల్స్ లాగా పెట్టి లొకేట్ చేయాలి. అరుణాచల్ ప్రదేశ్ మోస్ట్ రిపీటెడ్ కదా, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇక్కడ నేను ఎక్కడైతే మార్క్ చేశాను ఇదంతా కూడా అరుణాచల్ ప్రదేశ్గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ హిమాలయాస్ని లొకేట్ చేయమన్నారు. సో హిమాలయాస్ అనగానే మనం ఈ 3 రేంజెస్ హిమాద్రి, హిమాచల్, శివాలిక్, ఈ 3 లొకేట్ చేయాలి. మీరు లైన్స్ డ్రా చేసి లొకేట్ చేయొచ్చు. లైక్ దిస్, అంటే హిమాలయాస్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయో ఇట్లా లైన్స్ డ్రా చేసి లొకేట్ చేయొచ్చు. లేదంటే ఇలా మీరు ఆ ఉన్న ప్లేస్లో ఎగ్జాక్ట్గా హిల్స్ని డ్రా చేసి ఈ విధంగా కూడా మీరు హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అని చెప్పి కూడా ఇట్లా లొకేట్ చేయొచ్చు. దిస్ ఈస్ హిమాలయాస్. నెక్స్ట్ ఒకసారి చూడండి, దిస్ ఇస్ హిమాలయాస్. నెక్స్ట్ 2017 పేపర్ 2లో వరల్డ్ మ్యాప్లో 4 మార్క్స్కి ఈ క్వశ్చన్స్ వచ్చాయి మనకి. క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్, ఇది రిపీట్ అయింది కదా, ప్యారిస్. నేపాల్, ఇజ్రాయెల్, క్యూబా, ఇవి కూడా రిపీట్ అయ్యాయి. ఫిన్లాండ్, పోలాండ్. క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇటలీ, రోమ్. ఇటలీ క్యాపిటల్ సిటీ రోమ్. ఆమ్స్టర్డామ్. ఓకే, సో నౌ లెట్ us see. క్యూబా ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. నార్త్ అమెరికా, సౌత్ అమెరికాకి మధ్యలో ఈ ఐలాండ్ కంట్రీ ఏదైతే ఉందో దిస్ ఈజ్ క్యూబా. ఈ పొడవాటి సన్నగా ఉన్న ఈ ఐలాండ్ దేశమే క్యూబా. దిస్ ఈజ్ క్యూబా. నెక్స్ట్ ఇది పోర్చుగల్, దిస్ ఈజ్ స్పెయిన్ అండ్ దిస్ ఈజ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ప్యారిస్, దిస్ ఈజ్ ప్యారిస్. అండ్ ఇక్కడ నెదర్లాండ్స్ దగ్గరే మనం ఆమ్స్టర్డామ్ని చూస్తాం. దిస్ ఈజ్ ఆమ్స్టర్డామ్. ఓకే, నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్ ఉంటుంది. నెక్స్ట్ పోలాండ్, దిస్ ఇస్ జర్మనీ. జర్మనీ పక్కనే పోలాండ్. పోలాండ్ చాలా ఇంపార్టెంట్ లొకేషన్, ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ అనేది జర్మనీ పోలాండ్ పైన అటాక్ చేయడంతో స్టార్ట్ అయింది. మీకు గుర్తుందా? ఈ లొకేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్, ఇక్కడ జర్మనీ, దాని పక్కనే పోలాండ్. పోలాండ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఒక షేప్ కనిపిస్తుంది కదా ఇలాగా, ఇందులో మనకి స్టార్టింగ్గా కనపడేది ఫిన్లాండ్. హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటారు ఫిన్లాండ్ని. ఓకే, దిస్ ఈస్ ఫిన్లాండ్. నెక్స్ట్ దిస్ ఇస్ ఫిన్లాండ్. లొకేషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. జూమ్ చేస్తున్నాను, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నేపాల్. ఇండియాకి పైన ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ స్టేట్స్కి బోర్డర్గా ఉన్న దేశమే నేపాల్. కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి ఏదైతే ఈ ఏరియా మొత్తం కూడా నేపాల్ దేశం. ఇది నేపాల్. నేపాల్ పైన ఉండేది చైనా. ఓకే, నెక్స్ట్ 2016 పేపర్ 1లో వచ్చింది చూద్దాం. డ్రా ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ. 2 మార్క్స్కి అడిగారు. ఇక్కడ కూడా ఎంత ఇంపార్టెంట్ చూడండి. అందుకే ఆ వీడియో నేను ప్రత్యేకించి మీకు ఒక సెపరేట్ వీడియో చేశాను, తెలంగాణ మ్యాప్ ఎలా డ్రా చేయాలనేది. ఇండియా మ్యాప్ 4 మార్క్స్. రాజస్థాన్, రివర్ కృష్ణ, K2, పీక్ ఆఫ్ K2, అండమాన్ నికోబార్. వెస్ట్ బెంగాల్, రివర్ గంగా, నీలగిరి హిల్స్, మౌంట్ ఎవరెస్ట్. వాటి యొక్క లొకేషన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ మ్యాప్ ఎట్లా డ్రా చేయాలనేది వీడియో చేశాను, అది చూడండి. ఈజీగా డ్రా చేయండి, మీరు ప్రాక్టీస్ చేయాలి బాగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నీలగిరి హిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ సదరన్ పార్ట్లో కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ లొకేట్ చేయాల్సి ఉంటుంది. తమిళనాడు, కేరళ ఉండే ప్రాంతాల మధ్య నీలగిరి పర్వతాలని మీరు లొకేట్ చేయాలి. బే ఆఫ్ బెంగాల్ వచ్చేసి మీకు తెలుసు కదా, ఈస్ట్లో ఉండే ఈసీ బే ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ ఈస్ట్ వైపు మనకున్న ఈ ఐలాండ్స్ చుక్కలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇవి లక్షద్వీప్, ఇటు సైడ్ ఉన్నవి లక్షద్వీప్, ఇటు సైడ్ ఉన్నవి అండమాన్, అంటే ఈస్ట్ వైపుగా ఉన్నవి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇవి 2 పెట్టాలి. ఇది ఒక్కటే మార్క్ చేయకూడదు, ఈ రెండింటిని కలిపి మార్క్ చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని రాయాలి. నెక్స్ట్ రివర్ కృష్ణ యొక్క లొకేషన్ ఆంధ్రప్రదేశ్లో. మీరు ఈ కర్వ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి రివర్ కృష్ణ ఇక్కడ నుంచి ఫ్లో అవుతూ ఇక్కడ మర్జ్ అవుతుంది. దీని యొక్క ఫ్లో గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. నార్త్ ఇండియాలో మనకి చూడండి, ఇదిగో ఈ కర్వ్ దగ్గర, ఇక్కడ ఈ కర్వ్ దగ్గర ఇక్కడ మనకి రాజస్థాన్ కనిపిస్తుంది. గుజరాత్ పక్కన రాజస్థాన్ ఉంటుంది. ఓకే, ఇక్కడే థార్ డెజర్ట్ కూడా ఉంటుంది, రాజస్థాన్. నెక్స్ట్ K2 వచ్చేసి మనకి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో కనిపిస్తుంది. దిస్ ఇస్ K2. రివర్ గంగా చాలా ఇంపార్టెంట్ లొకేషన్, దీని యొక్క ఫ్లో చాలా ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేయండి. రివర్ గంగా కూడా మనకు ఒక హిమాలయన్ రివర్, అంటే హిమాలయాల నుండి ప్రవహిస్తుంది, అక్కడే పుట్టి ప్రవహిస్తుంది. సో మనం ఈ హిమాలయాల నుంచి ఇక్కడ నుంచి దాని యొక్క ఫ్లో చూపించాలి. ఇలా మనకి గంగా నది, the holy river of our country, is flowing in this direction.
అండ్ హియర్ ఇట్ ఈస్ మర్జింగ్. దీని యొక్క ఫ్లో బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ దిస్ ఈస్ వెస్ట్ బెంగాల్. మనకి ఇక్కడ మీకు తెలుసు ఈస్ట్ కోస్టల్ స్టేట్స్లో లైక్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ దెన్ ఒడిస్సా అండ్ దెన్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ వెస్ట్ బెంగాల్ యూ నీడ్ టు మార్క్ హియర్. మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి ఇక్కడ నేపాల్ దగ్గర ఇక్కడ ఉంటుంది, నాట్ ఇన్ ఇండియా. ఓకే, నేపాల్ దగ్గర ఇక్కడ ఉంటుంది మౌంట్ ఎవరెస్ట్. దీని యొక్క లొకేషన్ ఇక్కడ, మరి ఇండియాలో అక్కడ ఇక్కడ లొకేట్ చేయొద్దు, నేపాల్ ఎక్కడ ఉంటుందో సో ఇక్కడ లొకేట్ చేయాలి. దిస్ ఇస్ మౌంట్ ఎవరెస్ట్. నెక్స్ట్ 2016లో మనకి ఏమేమి అడిగారు మ్యాప్ బేస్డ్ అనేది చూద్దాం. 2016 పేపర్ 2లో మ్యాప్కి రిలేటెడ్ ఏ క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. డ్రా ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. ఇంతవరకు మనం తెలంగాణ మ్యాప్ డ్రా చేయమని చూసాం, కానీ ఇక్కడ ఇండియా మ్యాప్ అడిగారు. అంటే ఇది కూడా ఇంపార్టెంటే, ఇండియా మ్యాప్ని డ్రా చేయమని అడిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. అందుకే మీరు ఇండియా అవుట్లైన్ డ్రా చేయడం నేర్చుకోండి. ఇది ఈజీయే, ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. లేదా మేడం మీరు కొంచెం ట్రిక్స్ అండ్ టిప్స్తో తెలంగాణ మ్యాప్ చెప్పినట్టు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని మీరు అనుకుంటే కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి ఇది కూడా ఒక వీడియో చేస్తాం. నెక్స్ట్ వరల్డ్ మ్యాప్కి సంబంధించి మనం లొకేట్ చేయాల్సిన లొకేషన్స్ న్యూయార్క్, మ్యాన్మార్, ఆస్ట్రియా. వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ వార్ 1 స్టార్ట్ అవ్వడానికి గల ముఖ్యమైన ప్రాంతం అలస్కా, మాస్కో, చైనా, ఈజిప్ట్, ఫ్రాన్స్. ఈజిప్ట్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూసారా? వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ టు ఆస్క్ ఇన్ మ్యాప్ పాయింటింగ్. వీటి యొక్క లొకేషన్స్ చూసేద్దాం. దిస్ ఇస్ అలస్కా. మనకి అమెరికా యుఎస్ఏలో ఇక్కడ మనకి అలస్కా కనిపిస్తుంది. సో కంప్లీట్లీ ఇది మనకి ఆర్కిటిక్ సర్కిల్లా ఉంటుంది అనమాట. ఫ్రోజన్ ప్రాంతం, చాలా మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో ఒకటి అలస్కా. న్యూయార్క్ మనకి ఇక్కడ యుఎస్ఏలో ఇదంతా యుఎస్ఏ కదా, ఇదంతా యుఎస్ఏ కదా, యుఎస్ఏలో ఇక్కడ లొకేట్ అయి ఉంది న్యూయార్క్. నెక్స్ట్ ఈజిప్ట్, ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఆస్ట్రియా, ఇటలీ పక్కన ఉన్నది ఆస్ట్రియా. ఈ షూ షేప్ది ఇటలీ కదా, మరి ఈ షూ షేప్ పక్కనే ఉన్న ప్రాంతం ఉంది చూసారు, ఇది ఆస్ట్రియా. అండ్ ఇది ఫ్రాన్స్. ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్. అండ్ మాస్కో ఏంటి? రష్యా క్యాపిటల్. మొత్తం వరల్డ్ మ్యాప్లో పెద్దగా కనిపిస్తున్న కంట్రీ ఏంటి? రష్యా కదా, ఇదంతా కూడా రష్యా. లార్జెస్ట్ ల్యాండ్ ఏరియా ఉంది వీళ్ళకి. దీని యొక్క క్యాపిటల్ మాస్కో. ఇది చైనా. అండ్ ఇది ఇండియా అయితే ఇండియాకి పక్కన ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటే, అండ్ ఇది మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే వాటి పక్కన ఉన్న దేశమే మ్యాన్మార్. దిస్ ఈస్ మ్యాన్మార్. మ్యాన్మార్ అడిగితే మీరు ఇక్కడ లొకేట్ చేయాలి. దీన్ని బర్మా అని కూడా అంటారు. దిస్ ఈస్ మ్యాన్మార్. ఇది వరకు బర్మా అని పిలిచేవారు. నెక్స్ట్ 2025 పేపర్ 1లో అడిగినవి చూద్దాం. ఇండియా మ్యాప్ ఫర్ 4 మార్క్స్. న్యూఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ రిపీట్ అయింది, అరుణాచల్ ప్రదేశ్ రిపీట్ అయింది, సత్పురా రేంజ్ కూడా రిపీట్ అయింది, హైదరాబాద్, కన్యాకుమారి, ఇందిరా పాయింట్, చోటానగర్ ప్లాటో. ఇందులో ఉన్నవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవి కూడా మనకి ఈ సంవత్సరం రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాగా వినండి. న్యూఢిల్లీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ అవర్ కంట్రీ. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన లొకేషన్. ఇదంతా మన ఇండియా అయితే ఇండియాకి ఒక నెక్కలా కనిపిస్తున్న ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఈ సెంటర్లో కనిపించేదే ఢిల్లీ, న్యూఢిల్లీ. దీని లొకేషన్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా ఏదైతే ఇక్కడ కర్వ్ ఉందో దీనికి తిన్నగా ఉన్నదే మనకి ఇక్కడ న్యూఢిల్లీ. నెక్స్ట్ కన్యాకుమారి, కంప్లీట్ సదరన్ టిప్ అనమాట. ఇదంతా ఇండియా అయితే దీని యొక్క కంప్లీట్ సదరన్ టిప్ ఏది? ఇది ఇక్కడ ఉన్న ప్లేసే కన్యాకుమారి. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేసి మనకి ఈ ప్లేస్లో ఉంటుంది. ఇది తెలంగాణలో, ఇక్కడ హైదరాబాద్ లొకేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ చోటానగర్ ప్లాటో. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తుంది చోటానగర్ ప్లాటో. ఇలా మీరు మొత్తం షేడ్ చేసి ఏరియా అంతా చూపించాలి. అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతము. నెక్స్ట్ ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ మన ఉత్తరప్రదేశ్ అలహాబాద్ మీద నుంచి ఈ విధంగా మనకి క్రాస్ అవుతుంది లైన్. ఓకేనా? కరెక్ట్గా ఈ ప్లేస్లోనే మీరు ఈ లైన్ డ్రా చేయాలి. ప్రాక్టీస్ చేయండి. ఇందిరా పాయింట్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో చివరిగా ఉంది చూడండి. మనం ఫస్ట్ ఇండియా రిలీఫ్ ఫీచర్స్ లెసన్లో నేర్చుకున్నాం. ఇదే ఇందిరా పాయింట్ అనమాట. ఇది ఇప్పుడు సబ్మర్జ్ అయిపోయింది వాటర్లో సునామీ అప్పుడు. ఓకే, ఇది ఇందిరా పాయింట్. ఈ అండమాన్ అండ్ నికోబార్ ఈ చుక్కలు ఉన్నాయి కదా, ఇవి చుక్కలు కదా యాక్చువల్లీ. ఏంటివి? ఐలాండ్స్. ఇవన్నీ ఐలాండ్స్. ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో చివరిదే ఇందిరా పాయింట్. నెక్స్ట్ 2015 పేపర్ 2లో మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఏమన్నా చూద్దాం. చైనా, జర్మనీ, నైజీరియా, రష్యా, ఇంగ్లాండ్, వియత్నాం, యుఎస్ఏ, ఫ్రాన్స్. ఓకే, సో దిస్ ఈజ్ వరల్డ్ మ్యాప్. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ యుఎస్ఏ. ఈ 2 ప్రాంతాలు మీరు మార్క్ చేయాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ నైజీరియా, వెరీ ఇంపార్టెంట్. నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఇన్ ద కాలనీస్ అనే లెసన్లో మనం డిస్కస్ చేసాం నైజీరియా గురించి. ఇది ఒక కోస్టల్ ఏరియా. ఇది ఆఫ్రికాలో ఒక కోస్టల్ ఏరియా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ నైజీరియా. ఫ్రాన్స్ వచ్చేసి ఇక్కడ.
ఇంగ్లాండ్ వచ్చేసి ఇక్కడ, ఇది కూడా ఇందాక డిస్కస్ చేసాం కదా. దిస్ ఈజ్ ఇంగ్లాండ్ అండ్ దిస్ ఈజ్ ఫ్రాన్స్ అండ్ దిస్ ఈజ్ జర్మనీ. ఇలాగే గుర్తుపెట్టుకోండి, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, దాని పక్కన జర్మనీ, ఇక్కడ పోలాండ్. సో దిస్ ఈజ్ జర్మనీ. ఓకే, దిస్ ఈజ్ జర్మనీ. వరల్డ్ వార్ 2లో 1లో ఎంతో డిస్ట్రక్షన్ అవ్వడానికి చాలా ఎక్కువ పాత్ర పోషించిన కంట్రీ జర్మనీ. బాగా గుర్తుపెట్టుకోండి, దాని యొక్క లొకేషన్ ఇక్కడ. అడిగే అవకాశం చాలా ఎక్కువ. ఈ లార్జెస్ట్ ల్యాండ్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నాకు తెలిసి ఇది అడిగితే మీరు చాలా కళ్ళు మూసుకొని లొకేట్ చేసేస్తారు కదా. ఇది రష్యా. చైనా కూడా మీకు ఈ పాటికి గుర్తుండిపోయి ఉంటుంది. దిస్ ఈజ్ చైనా. అంటే ఇందాక మ్యాన్మార్ గురించి డిస్కస్ చేసాం. మరి దానికి ఇంకా ఇటువైపున మనకి ఏదైతే ఈ చివరిగా కనిపిస్తుందో ఇదే వియత్నాం. వాట్ ఈస్ దిస్ ప్లేస్? వియత్నాం. ఓకే, నెక్స్ట్ లొకేషన్స్ అర్థమయ్యాయి కదా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నేను సెపరేట్గా మీకు మ్యాప్ ఎక్స్ప్లెనేషన్ అంటే వరల్డ్ మ్యాప్ అంతా ఒక వీడియోలో, ఇండియా మ్యాప్ అంతా ఒక వీడియోలో అలా చేస్తాను. ఇది చేయడానికి రీజన్ ఏంటంటే మ్యాప్కి సంబంధించి మీకు అట్లీస్ట్ 1 or 2 or 3 లొకేషన్స్ అనేవి రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అందుకే నేను 2024 నుంచి 2015 వరకు అంటే అంత వెనకగా ఉన్న ప్రీవియస్ ఇయర్స్వి అన్నీ కలెక్ట్ చేసి ఈ ఒక్క వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను. ఈ రిపీటెడ్గా వచ్చిన లొకేషన్స్, ఇందులో ఉన్న అన్ని లొకేషన్స్ బాగా 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 ప్రాక్టీస్ చేయండి. మీకు డెఫినెట్లీ ఈ ఎగ్జామ్లో ఎన్నో కొన్ని మార్క్స్ రావడానికి యూస్ అవుతుంది. ఫర్దర్గా నా ఛానల్లో పెట్టే మ్యాప్ రిలేటెడ్ ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మొదటి నుంచి ఇప్పటి వరకు మీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రిలేటెడ్ సోషల్ స్టడీస్ ఏవైతే నేను పెట్టానో వీడియోస్ లైక్ చూడండి, 21 చాప్టర్స్ ఎక్స్ప్లెనేషన్ లేదా స్లోగన్, అబ్రివేషన్, ఈ మ్యాప్, వీటన్నిటి PDF మీకు కావాలంటే మీరు మెంబర్షిప్ తీసుకోండి. మీరు యొక్క 1 monthకి తీసుకోండి సరిపోతుంది. మీకు ఆ తర్వాత అవసరం ఉండదు, మీకు ఎగ్జామ్ పర్పసే కాబట్టి. ఈ 1 monthలోనే నేను అన్ని PDFs మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి విజిబుల్గా ఉంటాయి, మీరు యాక్సెస్ చేయొచ్చు. మీరు ఆ జాయిన్ బటన్ క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకుంటే మీకు కావాల్సిన PDFs అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బై.